ఈరోజు తలనొప్పిలో ఒక ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అది బాధను భరించలేక సూసైడ్ చేసుకున్నోళ్ళు కూడా ఉన్నారు. అదేంటంటే ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. అంటే మొహంలో ఒక పక్కన చెవిని వెనకపోకుండా చెవి ముందు నుంచే పిన్నుస్‌తో కంట్లో పొడిచినట్లుగా ఉంటుంది. అంతటి నొప్పి ఉంటుంది. దీన్ని టిక్ డోరాక్స్ అంటాం. అంటే ఏదో దప్పడంతో పొడుస్తున్నట్టు కంట్లో అంత విపరీతమైన నొప్పి ఉంటది. టక్ అని షాక్స్‌గా వస్తా ఉంటది. ఎన్ని మల్టిపుల్ షాక్స్ వస్తున్నాయంటే అది అనుభవించేవాడికి తెలుస్తది ఎంత బాధ ఉంటదో అనేది. ఇది వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అని ఆగిపోవడం మనిషి మధ్యలో. కొంతమందిలో మొహం కడుక్కునేటప్పుడు, పళ్ళు తోమేటప్పుడు, మాట్లాడేటప్పుడు చల్లగాలి తగిలినా గానీ ఈ ఒక్క పక్క చెంప ఝల్ 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 అని కరెంట్ షాకులు కొట్టినట్టు వస్తా ఉంటది. అది భరించలేని నొప్పి. దీనికి ఒక చిన్న వైద్యంతో సరిపోతది దీనికి. యాక్చువల్ ఫిట్స్‌కి కనుక్కున్న మందుల్లో కార్బాంజెపిన్ అని ఒకటి ఉంటుంది. ఆ మందు దీనికి వాడతాము. కాకపోతే అది డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. ఎందుకంటే దానికి కొన్ని అలర్జీ రియాక్షన్స్ ఉంటాయి గనక. సో, ఇలా ఎవరికైనా కూడా కన్ను వెనక నుంచి ఎలక్ట్రిక్ షాక్ లాగా కొట్టి చెంప ముందు వరకు చెవు వెనక పోకుండా చెవు ముందు నుంచి ఈ పైన ఇక్కడ వరకు చెవు వెనక పోకుండా షాకుల్లాగా మల్టిపుల్ షాక్స్ వస్తుంటే దీని గురించి భయపడదు. చాలా చిన్న మాటలతోనే జరిగిపోతది ఈ వైద్యము. దీన్ని గుర్తించగలుగుతారు. అంటే జనాలకు అవగాహన కోసం ఇస్తున్నాను. దీని మొహంలో ఒక నరం ఉంటది. క్రేనియల్ నర్వ్స్ అంటారు. తల నుంచి మెదడు నుంచి మొహానికి వచ్చేది 5వ నరము. దీని సాధారణంగా ఒక రక్తనాళం పైన క్రాస్ అవ్వడం వల్ల లేదా నర్వ్ ఇరిటేట్ అవ్వడం వల్ల వస్తది. ఇది చిన్న ప్రాబ్లమ్ ఇది మేజర్‌ది కాదు. ఇది అవగాహన కోసం చెప్తున్నా. వచ్చిన పేషెంట్స్ కొంతమందిలో నా ఫాలో అప్ పేషెంట్ కొంతమందికి ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్తుంటే విన్నాను. కాకపోతే మందులు వాడాల్సి వస్తది దీనికి. ఇది చిన్న ప్రాబ్లమే మేజర్‌ది కాదు. భయపడొద్దు. ఈ తలనొప్పి కూడా వైద్యం ఉంది. దీన్నే ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం.